అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చుట్టూ గత 4 రోజులుగా జరుగుతున్న చర్చకు తాజాగా ఆమె పుల్ స్టాప్ పెట్టారని తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర కోటాలో ఆమె రాజ్యసభకు వెళ్తారని ప్రచారం జరిగింది. ఆ రాష్ట్రంలో 4 స్థానాలు ఖాళీ అవుతుండగా 3 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని షర్మిలకు ఇస్తారని తెలుస్తుంది. ఇదే జరిగితే ఆమె రాజ్యసభకు వెళ్తున్నారు. దీంతో ఆమె ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవిని వదులుకుంటారని సమాచారం. దీంతో ఆశావాహులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రులు, ఏఐసిసి ప్రతినిధులు, గతంలో ఏఐసిసిలో పనిచేసిన వారు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్న వారిని కలుసుకుంటున్నారు. ఏపీ పిసిసి పదవిని తమకు ఇవ్వాలని కోరుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అయితే నిజానికి షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా ప్రకటన అయితే చేయలేదు. అంతేకాదు ఒకవేళ రాజ్యసభ సీటు ఇచ్చినా ఆమెను ఏపీసీసీ పదవి నుంచి తప్పిస్తామని కూడా కాంగ్రెస్ ఎక్కడా చెప్పలేదు. అయితే గతంలో పలు రాష్ట్రాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక్కడ నాయకులు అలర్ట్ అయ్యారు. అందుకే ఏపీసీసీ పదవిని తమకు ఇవ్వాలి అంటూ కొందరు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఈ వ్యవహారంపై షర్మిల తన అనుచరులతో మాట్లాడినట్టుగా తెలిసిందే. రాజ్యసభ సీటు వచ్చినా ఏపీసీసీ పదవిని వదిలిపెట్టనని చెప్పారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో కడపలో అవినాష్ రెడ్డిని ఓడించడం, అక్కడ పాగా వేయడం తన లక్ష్యంగా ఆమె పేర్కొన్నట్టుగా తెలిసింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేసే విషయంలో తన పాత్ర ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని కూడా షర్మిల తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. సో దీనిని బట్టి షర్మిలకు రాజ్యసభ సీట్ దక్కినా ఆమె మాత్రం ఏపీసీసీ పీఠాన్ని వదిలే ప్రసక్తి లేదని స్పష్టమైంది.